శ్రీ పద్మావతి కవచస్తోత్ర. శ్రీ నారాయణ ఉవాచ. శృణు విప్రేంద్ర పద్మాయాః కవచం పరమం శుభం పద్మనాభేన యద్దత్తం బ్రహ్మణే నాభి పద్మకే. సంప్రాప్య కవచం బ్రహ్మ తత్పద్మే ససృజే జగత్ పద్మాలయ ప్రసాదేన సలక్ష్మికో బభూవసః. పద్మాలయ వరం ప్రాప్య పద్మశ్చ జగతాం ప్రభుః పద్మేన పద్మకల్పే చ కవచం పరమాద్భుతం. దత్తం సనత్కుమారాయ ప్రియపుత్రాయ ధీమతే కుమారేణ చ యుద్ధత్తం పుష్కరాక్షాయ నారద. యద్రుత్వా పఠనాద్ బ్రహ్మ సర్వసిద్ధేశ్వరో మహాన్ పరమైశ్వర్య సంయుక్తః సర్వసంపత్ సమన్వితః. యుద్ధృత్వా చ ధనాధ్యక్షః కుబేరశ్చ ధనాధిపః స్వయంభువో మనుః శ్రీమాన్ పఠనాద్ధారణాద్యతః. ప్రియవ్రతో తానపాదౌ లక్ష్మీవంతౌ యతో మునే పృతుః పృథ్వీపతిః సద్యో హ్యభవద్ధారణాద్యతః. కవచస్య ప్రసాదేన స్వయం దక్షః ప్రజాపతిః ధర్మశ్చ కర్మణాం సాక్షి పాతా యస్య ప్రసాదతః. యద్రుత్వా దక్షిణే బాహౌ విష్ణుః క్షిరో దశాయితః భక్త్యా విధత్తే కఠే చ శేషో నారాయణాం శకః. యద్రుత్వా వామనం లేభే కశ్యపశ్చ ప్రజాపతిః సర్వదేవాధిపః శ్రీమాన్ మహేంద్రో ధారణాద్యతః. రాజా మరుత్తో భగవాన్ భవద్ధారణాద్యతః త్రైలోక్యాధిపతిః శ్రీమాన్ నహుషో యస్య ధారణాత్. విశ్వం విజిగ్యే ఖట్వాంగః పఠనాద్ ధారణాద్యతః ముచుకుందో యతః శ్రీమాన్ మంధాతృతనయో మహాన్. సర్వసంపత్ప్రదస్యాస్య కవచస్య ప్రజాపతిః ఋషిశ్చందశ్చ బృహతి దేవి పద్మాలయా స్వయం. ధర్మార్థ కామ మోక్షేషు వినియోగః ప్రకీర్తితః పుణ్య బీజంచ మహతాం కవచం పరమాద్భుతం. ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహా మే పాతు మస్తకం శ్రీ మే పాతు కపాలం చ లోచనే శ్రీ శ్రియై నమః. ఓం శ్రీం శ్రియై స్వాహేతి చ కర్ణయుగ్మం సదావతు. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై స్వాహా మే పాతు నాసికాం. ఓం శ్రీ పద్మాలయాయై చ స్వాహా దంతాన్ సదావతు. ఓం శ్రీం కృష్ణ ప్రియాయై చ దంతరంధ్రం సదావతు. ఓం శ్రీ నారాయణేశాయై మమ కంఠం సదావతు. ఓం శ్రీం కేశవాంతాయై మమ స్కంధం సదావతు.
ॐ श्रीं पद्मनिवासिन्यै स्वाहा नाभिं सदावतु। ॐ ह्रीं श्रीं संसारमात्रे मम वक्षः सदावतु। ॐ श्रीं ॐ कृष्णकान्तायै स्वाहा पृष्ठं सदावतु। ॐ ह्रीं श्रीं श्रियै स्वाहा च मम हसौ सदावतु। ॐ श्रीनिवासकान्तायै मम पादौ सदावतु। ॐ ह्रीं श्रीं क्लीं श्रियै स्वाहा सर्वाङ्गं मे सदावतु। प्राच्यां पातु महालक्ष्मीर्आग्नेयां कमलालया। पद्मां मां दक्षिणे पातु नैऋत्यां श्रीहरिप्रिया। पद्मालया पश्चिमे मां वायुव्यां पातु सा स्वयम्। उत्तरे कमला पातु चैशान्यां सिन्धुकन्यका। नारायणी च पातूर्ध्वा मधो विष्णुप्रियावतु। सन्ततं सर्वतः पातु विष्णुप्राणाधिका मम। इति ते कथितं वत्स सर्वमन्त्रौघविग्रहं सर्वैश्वर्यप्रदं नाम कवचं परमाद्भुतम्। सुवर्णपर्वतं दत्त्वा मेरुतुल्यं द्विजातये यत्फलं लभते धर्मी कवचेन ततोऽधिकम्। गुरुमभ्यर्च्य विधिवत् कवचं धारयेत्तु यः कण्ठे वा दक्षिणे बाहौ स श्रीमान् प्रतिजन्मनि। आस्तिलक्ष्मीर्गृहे तस्य निश्चला शतपूरुषं देवेन्द्रैश्च सुरेन्द्रैश्च सोऽवध्यो निश्चितं भवेत्। स सर्वपुण्यवान् धीमान् सर्वयज्ञेषु दीक्षितः स स्नातः सर्वतीर्थेषु यस्येदं कवचं गले। यस्यै कस्यै न दातव्यं लोभमोहभयैरपि गुरुभक्ताय शिष्याय शरण्याय प्रकाशयेत्। इदं कवचमज्ञात्वा जपे लक्ष्मीं जगत्प्रसूं कोटिसङ्ख्यं प्रजप्तोऽपि न मन्त्रः सिद्धिदायकः। इति श्री ब्रह्मवैवर्ते महापुराणे तृतीयगणपतिखण्डे अष्टात्रिशतमोऽध्याये नारदनारायणसंवादे श्री पद्मावती कवचस्तोत्रं सम्पूर्णम्।